ఇప్పుడు అమెరికా ఇండియాకి అవసరం. ఎందుకంటే మల్టీ అలైన్మెంట్ అది ఇప్పుడు సూపర్ పవర్. ప్రపంచ జీడిపిలో $32 ట్రిలియన్ తో 25% ఉంది. దాని వాణిజ్యం మనకి ఇంపార్టెంట్. ఇవి 500 బిలియన్ డాలర్స్ అవబోతుంది 2030 నాటికి. ఆ వాణిజ్యం కావాలి. మన ఎన్ఆర్ఐస్ ఎక్కువ అక్కడ ఉన్నారు. టెక్నాలజికల్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కావాలి, వాళ్ళు టెక్నాలజీ కావాలి. అది ప్రపంచంలో అతిపెద్ద సూపర్ పవర్. దాంతో సంబంధాలు ఉండడం వల్ల ఇటు చైనా సంబంధాలను మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఎప్పుడైతే అమెరికాతో సంబంధాలు మనకు పోయాయో, దెబ్బతింటాయో, చైనాకి ఎడ్జ్ వస్తుంది. కాబట్టి అది రానివ్వడంలా. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఉంటే వెయిట్ చేసి దాంతో చేస్తున్నాం. అదేవిధంగా అమెరికాకి కూడా ఇండియా కావాలి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ అక్కడ కూర్చున్నారు. లేకపోతే మోడీతో ఆయన మీట్ అవ్వరు. ఎందుకంటే వాణిజ్యం, మిడిల్ క్లాస్ మార్కెట్, మన ఇన్వెస్ట్మెంట్, చైనాతో కౌంటర్ బ్యాలెన్స్ గా చూడడం, ఇండియన్ ఓషన్ లో స్టెబిలైజ్ చేయడం, వరల్డ్స్ సూపర్ పవర్ అవబోతున్న ఇండియాతో సత్సంబంధం దానికి అవసరం. సో ఈ విధంగా ఇటు అమెరికాకి ఇండియా కావాలి, ఇండియాకి అమెరికా కావాలి. కానీ ఇండియాకి మాత్రం ఒక్క విషయం తెలుసు, యుఎస్ఏ నమ్ముకుని మనం ఏమీ చేయలేం సెక్యూరిటీ డీల్స్ లో. కాబట్టి ఇండియా సొంతంగా చూడండి, ప్రైమ్ మినిస్టర్ మోడీ జూన్ 13న ఈ G7 మీటింగ్కి వెళ్ళబోయే 2 రోజుల ముందు జరిగిన డిఫెన్స్ లో మన ఇండియాకి ఒక అద్భుతమైన మిసైల్ టెస్టులు జరిగినాయి. 4 మిసైల్ టెస్టులు. నెంబర్ 1 ఒకటి phase 2 BMD బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ కి సంబంధించింది. తర్వాత రెండోది ఏంటంటే ఒక సబ్ క్రూయిజ్ మిసైల్ 1500 కిలోమీటర్లు వెళ్ళగలిగే క్రూయిజ్ మిసైల్ టెస్ట్ ఒకటి చేసాం, బ్రహ్మోస్ కంటే డేంజరస్. తర్వాత యాంటీ షిప్ మిసైల్స్ ఒకటి ప్రయోగించాం 1500 కిలోమీటర్లతో మీడియం రేంజ్. ఇవన్నీ భారత సెక్యూరిటీ సంబంధించి మేము ఎంత సీరియస్ గా ఉన్నామో మోడీ వాళ్ళకి చెప్పినట్టే